జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడులు నశించాలని, దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలని సీనియర్ పాత్రికేయులు శివమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలోని కస్తూరి గాంధీ విగ్రహం వద్ద రేణిగుంట జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు శివమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు నశించాలని కోరారు. పహల్గాంలో అమాయకులైన టూరిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. ఉగ్రవాదులు దాడుల్లో పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నరేంద్ర మోడీ గారు చేయాలని జర్నలిస్టులందరూ కోరుతున్నాము. ఇటువంటి దుర్ఘటన మరోసారి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అమాయకులైన టూరిస్టుల పైన పుష్కరంలో భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేయడాన్ని రేణిగుంట జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది హేయమైన చర్యగా మేము వర్ణిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. ఎవరైతే దేశంలో ఉన్న ఉగ్రవాదులందరినీ అరికట్టాలి, ముట్ట పెట్టాలి. వాళ్ళందరినీ వాళ్ళ ప్రాణాలతో ఉండేదానికి అనర్హులుగా మేము భావిస్తున్నాము. ఇటువంటి చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా భారతదేశం ఉగ్రవాదం లేని దేశంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, జై హింద్. కాశ్మీర్లో అమాయకులైన టూరిస్టులపై జరిగిన నరమేధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అమాయకులైన టూరిస్టులు ఏం చేశారని ఈ ఉగ్రవాదులు మృత్యుపడ్డారు. ఇది భారతదేశం, విశాలమైన భారతదేశం, ప్రజాస్వామ్యమైన భారతదేశంలో టెర్రరిస్టులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశంలో భారతదేశం ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని మేము దేశ ప్రధానిని కోరుతున్నాము. అదేవిధంగా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే భావ స్వేచ్ఛ హక్కు ఉంది. కానీ స్వేచ్ఛను హరిస్తూ ఉగ్రవాదులు తమ చర్యని వాళ్ళు అమలుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దేశం రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, భారతదేశంలో టెర్రరిస్ట్ అనేవాడు లేకుండా చేయాలని దేశ ప్రధానిని ముక్త కంటితో కోరుతున్నాము. ఇది పిరిగిపందే చర్యగా టెర్రరిస్టులకి మేము వార్నింగ్ ఇస్తాము. కరెక్ట్ కాదు. ఇది అమాయకుల టూరిస్టులు ఏం చేశారు దేశంలో? వాళ్ళేదో బీహార్ యాత్ర కోసం వస్తే వాళ్ళ పైన దాడి చేసి అంతమందిని ముట్ట చెప్పడం కరెక్ట్ కాదు. ఇది దయవుంచి దేశ ప్రధాని గారు టెర్రరిస్టులందరినీ దేశంలో టెర్రరిస్టుల దేశంగా చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాము. చట్టగాత్రులు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుతున్నాము. ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా దేశ ప్రజాని చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అంటుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. వందే 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 వందే. ఖండించాలి, 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 ఖండించాలి. వందే 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 వందే. ఖండించాలి, 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 ఖండించాలి. వందే 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 వందే. నశించాలి, 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 నశించాలి. భారత్ మాతాకే వందే వందే. భారత్ మాతాకే, భారత్ మాతాకే వందే. ఉగ్రవాద దాడిని, ఉగ్రవాద దాడిని వందే 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 వందే.
టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది హేయమైన చర్య, తిరిగిపోతే చర్య. ఉగ్రవాదుల్ని, భారతదేశంలో ఎక్కడున్న ఉగ్రవాదుల్ని పట్టు పెట్టాలని దేశ ప్రధాని మోడీ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. అమాయకులైన టెర్రరిస్టులు ఏం చేశారని ఈ రోజు వాళ్ళని అంత కిరాతకాలను చంపారు. ఈ భారతదేశం ప్రజాస్వామ్యం, తిరిగే హక్కు లేదా? ప్రతి ఒక్క భారతీయుడు తిరగాలి. భారతీయుడు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది దేశంలో. వాడెవడో ఉగ్రవాది, మా దేశం, మా పాకిస్తాన్. టెర్రరిస్టు అనేది అణిచివేయాలి. ఫస్ట్ దేశంలో టెర్రరిస్టు అనేది ఉండకూడదు. ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశంలో టెర్రరిస్ట్ అనేవాడు ఎవడు ఉండకూడదు. టెర్రరిజం అంత ముందు చూడమే ధ్యేయంగా భావిస్తున్నాము. వందే వందే భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే, వందే 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 భారత్ మాతాకే, భారత్ మాతాకే, వందే 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 నశించాలి. ఉగ్రవాదుల దాడిని నశించాలి, 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 దాడి నశించాలి. ఉగ్రవాదుల దాడి నశించాలి. ఉగ్రవాదుల దాడి నశించాలి. భారత్ మాతాకే.